everyone, welcome back to my channel. Welcome back to one more vlog. How are you all doing? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు చాలా థింగ్స్ చేద్దాం అనుకున్నాను, అందుకే వ్లాగ్ స్టార్ట్ చేశాను. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఒక పెద్ద మిర్రర్ కొనుక్కున్నాను అనమాట. యాక్చువల్లీ ఆ వ్లాగ్ పెడదామని మర్చిపోయాను. అది ఎక్కడ పెట్టాలో అర్థం కాక, ఇంట్లో లైటింగ్ ఎక్కడ వస్తుందో తెలియక తీసుకొచ్చుకొని బాల్కనీలో పెట్టుకున్నాను. దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ ఇన్ బాల్కనీ. నాకు వీడియోస్ ఇక్కడ చాలా బాగా వస్తున్నట్టు అనిపించింది, అందుకే ఇక్కడే ఉంచాను. నేను ఒక డ్రెస్ ట్రై చేద్దామని తెప్పించుకున్నాను. వీడు అసలు దీన్ని చింపేలా ఉన్నాడు, బాగాలేకపోతే రిటర్న్ ఇవ్వాలి కదా మనము. ఇది బీబా నుంచి ఆర్డర్ చేశాను, వేసుకొని చూద్దాం ఎలా ఉందో. ఏ ఫెరో, ఆ డ్రెస్ నాకు పట్టట్లేదు. నేను యాక్చువల్లీ లార్జ్ ఆర్డర్ చేసుకుంటే వాళ్ళు మీడియం పంపించారు. నో లాంగర్ మీడియం ఫిట్సెస్, అసలు ఛాన్సే లేదు ఇప్పుడు. సో అది రిటర్న్ ఇద్దాము, ఎక్స్చేంజ్ పెడతాను. నాకు ఇంకో డ్రెస్ బాగా నచ్చింది, ఇప్పుడైతే వేరే డ్రెస్ వేసుకున్నాము. పియూ సే హాయ్. షీ హాయ్ మమ్మీ. నేను కేక్ ప్రిపేర్ చేస్తున్నాను. వెనిలా కేక్ ఇన్ఫినిట్ టైమ్స్ చేశాను, బట్ ఇలా అయితే ఫస్ట్ టైం చేస్తున్నాను. సడన్ నేను జలక్తిక లాజ్లో చూసినప్పుడు దీపికా గక్కర్ ఒక కేక్ తీసుకొచ్చింది, దాన్ని ఏదో పేరు అన్నది గుర్తులేదు. తన వ్లాగ్స్కి వెళ్ళి చూస్తే అది భలే అనిపించింది నాకు. సో అది ట్రై చేద్దామని చూస్తున్నాను. తన రెసిపీ ఫాలో అవుతున్నాను. హిట్టో ఫ్లాపో చెప్తాను నేను. యూజువల్లీ నేను శివేష్ బేకింగ్ పేజ్ ఉంటుంది కదా, ఆయన దాంట్లో ఎక్కువ ఫాలో అవుతాను. బ్రౌనీస్ అండ్ ఆల్ ఎక్సలెంట్ వస్తాయి. ఫస్ట్ టైం ఇది ట్రై చేద్దాం మనం. సో యాజ్ యూజువల్ ఆల్ ద డ్రై ఇంగ్రీడియంట్స్ అండ్ వెట్ ఇంగ్రీడియంట్స్ ఎప్పుడు సపరేట్గా కలుపుకోవాలి. ఇక్కడ మైదా అండ్ బేకింగ్ పౌడర్ని బాగా కలిపేసి తర్వాత బటర్ని ఒక ప్యాన్లో తీసుకొని అదంతా స్మాష్ చేశాను. ప్రాసెస్ అంతా దీపికాకి దునియా అనే ఛానల్లో ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ అక్కడ చెక్ చేయొచ్చు. ఇది షుగర్ పౌడర్ని నేను బటర్లో కలిపాను, ఎందుకంటే తను అలా చెప్పింది. ఇన్ జనరల్ నేనైతే మైదా అండ్ బేకింగ్ పౌడర్ షుగర్ కలుపుతాను డ్రై వాటిలో. వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను. ఎలాగైతే ఏంటి ఓటీజీలో పెట్టేసాను, అయిపోయాక చూపిస్తా ఎలా ఉందో. నెక్స్ట్ ప్రాసెస్ అంతా ఐ ట్రై టు రికార్డ్. ఏది అది ఇప్పుడు వేయరు, తర్వాత గ్రేటెడ్ కోకోనట్ అడుగుతున్నారు తను లాస్ట్లో. అది నేను ఇంకా లంచ్ చేయలేదు, లంచ్ ఇస్ రెడీ. పోహా ఈరోజు. తిన్యా మీకులో ఎంతమందికి పోహా ఇష్టం నాకు చెప్పండి. ప్రణీత్ అయితే అస్సలు తిండు. నాకేమో ఐఐటి బాంబేకి వెళ్ళాక అలవాటు అయింది ఎక్కువ, ఎందుకంటే అక్కడ ఎవ్రీ మండే మార్నింగ్ పోహా పెడతారు. పోహాతో పాటు కంపల్సరీ ఫుల్ ఫ్రై కానీ హాఫ్ ఫ్రై కానీ ఆమ్లెట్ అలా అన్నీ ఇచ్చేవాళ్ళు, మల్టిపుల్ ఐటమ్స్. సో ఒక ఫుల్ ఫ్రై వేసుకొని టకటక తినేసి వెళ్ళిపోయేదాన్ని. కేక్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. తను చెప్పిన దానికన్నా ఒక 10 minutes ఎక్స్ట్రా పెట్టాల్సి వచ్చింది. ఎక్స్ట్రా పెడితే పర్ఫెక్ట్ వచ్చింది. టైమ్ టు మేక్ చాక్లెట్ సిరప్. చాక్లెట్ సిరప్ అంటే ఇది ఐసింగ్ షుగర్లో చాక్లెట్ పౌడర్ వేసేసి బాగా కలిపేయాలి. తర్వాత కొంచెం వామ్ వాటర్ వేసేసి కలిపేస్తే అయిపోయింది. చాక్లెట్ సిరప్ ఈస్ రెడీ. ఐ మీన్ దీన్ని చాక్లెట్ సిరప్ అంటారో ఏమంటారో నాకు తెలియదు, ఐసింగ్ షుగర్ వేసాం కదా. తర్వాత ఏం చేయాలంటే కోకోనట్ పౌడర్ని అంతా ఒక దాంట్లోకి తీసుకొని ఫస్ట్ మనం కట్ చేసిన కేక్ పీసెస్ని ఈ చాక్లెట్ సిరప్లో డిప్ చేసి తర్వాత కోకోనట్ పౌడర్లో అటు ఇటు కొంచెం రాస్తే అయిపోయింది. లామింగ్టన్స్ ఆర్ రెడీ. సో యాక్చువల్లీ వెనిలా కేక్ నార్మల్గా ఓన్లీ వెనిలా కేక్ ప్రాస్పెక్టివ్లో చూస్తేనైతే దిస్ ఈస్ వెరీ మచ్ యావరేజ్. వీ కెన్ మేక్ బెటర్ వెనిలా కేక్స్. నేనే చాలా ఎమ్మీ వెనిలా కేక్స్ బేక్ చేశాను. సో దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గ్రేట్. ఐ డోంట్ వాంట్ టు ఫాలో దిస్ రెసిపీ నెక్స్ట్ టైం, పక్కా సేమ్. అండ్ దెన్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఐసింగ్ షుగర్ అండ్ చాక్లెట్ పౌడర్ వేసాం కదా, అది కూడా అంత ఎమ్మీ ఎందుకో లేదు. మేబీ లామింటన్స్ ఇలాగే ఉంటాయి, బట్ నాకంత నచ్చలేదు అనుకుంటాను. అఫ్కోర్స్ ప్రణీత్కి అయితే ఇంకా అసలుకే నచ్చదు, ఎందుకంటే కోకోనట్ పౌడర్ అండ్ ఆల్ హీ డజంట్ లైక్ ఎట్ ఆల్. చాక్లెట్ సిరప్ నచ్చుతుంది తనకి. సో కొన్ని పీసెస్ ఏమో ఓన్లీ చాక్లెట్ సిరప్లో డిప్ చేసి పెట్టాను, అండ్ ఇంకొన్ని పీసెస్ అయితే ఓన్లీ వెనిలా కేక్ పక్కన పెట్టాను. ఓన్లీ వెనిలా కేక్ హీ ఎంజాయ్డ్ ఎ లాట్. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద అవుట్పుట్, ఎందుకంటే నేను బయట వెళ్ళి లామింటన్స్ కొనుక్కొని తిని చూశాను. సేమ్ ఇలాగే వచ్చింది టేస్ట్. సో ఐఎమ్ నాట్ ఎ లామింటన్ పర్సన్, బట్ పర్ఫెక్ట్ వచ్చింది. Done with the cake. Let's wait for Praneeth.
బీరకాయ చట్నీ రెడీ ఉంది కానీ చాలా స్పైసీ ఉంది. సుజాత గారు టేస్ట్ చూడలేదు అనుకుంటా. ఇప్పుడు దాన్ని సెట్ చేయడం కోసం తాలింపు పెడదాం అనుకుంటున్నాను. నేను జనరలీ తాలింపు పెట్టను, ఎందుకంటే మనం ఆయిల్తో పెట్టాలి కదా. అందుకే యూజువల్లీ ఏం చేస్తానంటే దాంట్లోనే జీలకర్ర వేసేస్తాను ముందు, సో తాలింపు పెట్టడం అవసరం ఉండదు. కొన్ని ఆనియన్స్ కూడా వేసాను. నాకు స్టిల్ చాలా చాలా కారం అనిపిస్తుంది. ప్యాకప్గా ఆమ్లెట్ వేసి పెడదాము, ఎందుకైనా మంచిది అనేసి ఆమ్లెట్ కూడా రెడీ చేస్తున్నాను. ఫ్లఫీ ఆమ్లెట్ ఈస్ గెటింగ్ రెడీ. ఏం స్మెల్ వస్తుంది? ఏం స్మెల్? ఆమ్లెట్ వేస్తున్నా అంతే. ఆమ్లెట్ అయితే చాలా చాలా ఎమ్మీ వచ్చింది. నేను సుజాత గారు వెళ్ళక ముందే ఆనియన్స్ కట్ చేసి పెట్టమంటాను, సో దట్ ఏమన్నా చేసుకోవాలనిపిస్తే సడన్గా యూస్ అవుతాయి అనేసి. నేను ఎక్కువ బీట్ చేస్తాను, అలా బీట్ చేసి ట్రై చేయండి నెక్స్ట్ టైం. ఆమ్లెట్ చాలా ఎమ్మీ ఉంటుంది. బీరకాయ చట్నీ కొంచెం కారం ఉంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుండింది. నేను ఎక్కువ తినలేదు, బట్ ప్రణీత్ ఎంజాయిడ్. ఫుడ్ తినేసాక ఐపీఎఫ్ సిరీస్ వచ్చింది కదా, అది చూడడం స్టార్ట్ చేసాము. మాకైతే సిరీస్ చాలా బాగా నచ్చింది. ఎవరైనా ఇంకా చూడకపోయి ఉంటే పక్కా చూడండి. వీకెండ్ టైంపాస్ కూడా హ్యాపీగా. కాసేపు అయ్యాక 10-10:30 అలా మేము రైడ్కి బయటకు వెళ్ళాము. బెంగళూరులో 10 వరకు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. మధ్యలో 10 తర్వాత వెళ్తేనే కొంచెం రోడ్స్ క్లియర్ ఉంటున్నాయి. ఫ్రైడే నైట్ అలా కాసేపు రైడ్కి వెళ్తే మా ఇద్దరికి చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది. వీక్లో జరిగిన థింగ్స్ అన్నీ షేర్ చేసుకొని హ్యాపీగా కొంచెం టైం స్పెండ్ చేస్తాము. రిటర్న్లో వచ్చేటప్పుడు లాపినో పిజ్జా ఇంకా ఓపెన్ కనిపించింది. వి లవ్ దేర్ మార్గరిటా, సో ఒక మార్గరిటా తీసుకుందామని వెళ్ళాము. వాళ్ళది క్లోజింగ్ టైం అంట, స్టిల్ వాళ్ళు టేక్అవేకి అయితే ఇచ్చారు. ఫెరో ఈస్ నాట్ అలౌడ్ ఇన్ టు రెస్టారెంట్స్ కదా ఇండియాలో, సో దానివల్ల మేమైతే చాలా రెస్టారెంట్స్కి వెళ్ళడం తగ్గిపోయిందనమాట. వెరీ రేర్లీ, అది కూడా సుజాత గారు ఉన్నప్పుడు మాత్రమే వెళ్తున్నాము. ఇలా టేక్అవేస్ ఆర్ స్విగ్గీ ఆర్డర్సే ఎక్కువ అయ్యాయి. ఇంకా హ్యాపీగా పిజ్జా తెచ్చుకొని అది తింటూ ఐపీఎఫ్ సిరీస్ అయితే కంప్లీట్ చేసేసాము. I will end this vlog here. If you are here for the first time, please consider subscribing to my channel and like this video. I will see you all in one more beautiful vlog. Until then, be happy. Take care. Bye bye.